హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఇటీవల కాలంలో మనం వార్తల్లో చూస్తున్న ప్రధాన అంశం ఏంటి అంటే మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. అసలు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడానికి గల ప్రధాన కారణం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి పాలనను విధించడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు, అదేవిధంగా అత్యధిక సార్లు ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు, అదేవిధంగా అత్యధిక కాలం ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది, అదేవిధంగా అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనను ఏ ప్రధాని కాలంలో విధించడం జరిగింది, అదేవిధంగా నేటి వరకు రాష్ట్రపతి పాలనను విధించినటువంటి రాష్ట్రాలు ఏవి అనే అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. ఇది మనం కరెంట్ అఫైర్స్ టాపిక్తో పాటు పాలిటీలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్గా ప్రతి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగంలోని అధికరణ 356 క్రింద కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 356 కింద మణిపూర్లో ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్రపతి పాలనను అయితే విధించడం జరిగింది. ఎందుకోసం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు అంటే ప్రస్తుతం మణిపూర్ సీఎంగా కొనసాగుతున్నటువంటి ఎన్ బీరెన్ సింగ్ అనేటువంటి వ్యక్తి 2025 ఫిబ్రవరి 9వ తేదీన తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన 4 రోజుల తదనంతరం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రానికి గవర్నర్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అంటే అజయ్ కుమార్ భల్లా అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం మణిపూర్కి గవర్నర్గా ఉండడం జరిగింది. ఈ యొక్క గవర్నర్ ఇచ్చిన నివేదిక తర్వాత రాష్ట్రంలో రాజ్యాంగపరమైన యంత్రాంగం విచ్ఛిన్నమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతృప్తి చెందిన తర్వాత రాష్ట్రపతి పాలనను విధించడానికి సంబంధించి ఫిబ్రవరి 13, 2025 తేదీన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. తదనంతరం రాష్ట్రపతి పాలన విధించడంతో ప్రస్తుతం మణిపూర్లో కొనసాగుతున్నటువంటి అసెంబ్లీని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మణిపూర్లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నవది అంటే 12వ శాసనసభ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క శాసనసభ యొక్క పదవీ కాలం అనేది 2027 వరకు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క పదవీ కాలాన్ని ముందుగానే సస్పెండ్ చేశారండి. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో 2 రకాలైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీని పూర్తిగా రద్దు చేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు. రద్దు చేస్తే మళ్ళీ అక్కడ ఎన్నికలను నిర్వహించవలసి ఉంటుంది. సస్పెండ్ చేస్తే మళ్ళీ అదే ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి. అయితే మణిపూర్లో ఇటీవల తాజాగా రాష్ట్రపతి పాలన విధించడంతో ఇదివరకు ఎప్పుడైనా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారా, ఇదే తొలిసారి అంటే కాదండి. ప్రస్తుతంతో కలిపి మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది 11వసారి. దీంతో భారత్లో అత్యధికంగా రాష్ట్రపతి పాలన విధించినది ఎక్కడ అంటే మణిపూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అసలు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. 2023 మే నుంచి మణిపూర్లో 2 జాతుల మధ్య ఒక జాతి హింస అనేది కొనసాగుతుంది. ఆ యొక్క 2 జాతుల్లో మెజారిటీ కమ్యూనిటీ అయినటువంటి మెయితి లేదా మైతి అనేటువంటి కమ్యూనిటీకి అదే రాష్ట్రంలో మైనార్టీ కమ్యూనిటీగా గుర్తింపు పొందినటువంటి కూకీ జాతికి మధ్య హింసలు అనేవి చెలరేగడం జరిగింది. దీంతో మణిపూర్ రాష్ట్రంలో అశాంతి అనేది ఏర్పడి 2 జాతుల మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల దాదాపుగా 250 మంది మరణించడం జరిగింది. అనేక వేల మంది కూడా నిరాశ్రయులయ్యారండి. మణిపూర్లో అశాంతి అనేది కొనసాగడంతో ఇక్కడ ఉంటే తమ యొక్క జీవనానికి భద్రత ఉండదు అని భావించి అనేక మంది మణిపూర్ రాష్ట్రం నుంచి పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలకు వలస వెళ్ళడం జరిగింది అని గుర్తుంచుకోండి. దీంతో మణిపూర్లో అలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తడంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎన్ బీరెన్ సింగ్ గారు
దాదాపుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి. అలాంటి వ్యక్తి ఇటీవల మళ్ళీ మణిపూర్లో చెలరేగుతున్నటువంటి హింసా దాడుల వలన తన యొక్క ముఖ్యమంత్రి పదవికి 2025 ఫిబ్రవరి 9వ తేదీన రాజీనామా చేయడం జరిగింది. దీంతో రాష్ట్రంలో అశాంతి అనేది రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నటువంటి అజయ్ కుమార్ భల్లా గారు రాష్ట్రపతి గారికి నివేదికను సమర్పించడంతో రాష్ట్రపతి గారు ఆ యొక్క నివేదిక పట్ల సంతృప్తి చెందిన తర్వాత 2025 ఫిబ్రవరి 13వ తేదీన మణిపూర్ రాష్ట్రంలో 11వసారి రాష్ట్రపతి పాలనను విధించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ప్రస్తుతం మణిపూర్ శాసనసభ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతం మణిపూర్ అసెంబ్లీ యొక్క స్థానాల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 60 స్థానాలు ఉండడం జరిగాయి. ఇక్కడ బీజేపీ పార్టీ ఏకంగా 37 స్థానాలను గెలుచుకుందండి. ఓకేనా, 37 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి ఆ సమయంలో అంటే ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ 6 ఎమ్మెల్యేలు ఉండగా కూకీ పీపుల్స్ అలయన్స్ 2 ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే 2024న ఈ 2 పార్టీలు కూడా తమ యొక్క మద్దతును బీజేపీకి ఉపసంహరించుకోవడం జరిగింది. ఎందుకోసం ఉపసంహరించుకున్నాయంటే రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి జాతి హింస కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భావించి ఈ 2 పార్టీలు కూడా ప్రభుత్వానికి తమ యొక్క మద్దతునైతే ఉపసంహరించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కరెంట్ ఈవెంట్ డాటాను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే రాష్ట్రపతి నియమాలు ఆర్టికల్ 356 విధిస్తే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది డిస్కస్ చేస్తున్నాం. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగ యంత్రాంగం అనేది విచ్ఛిన్నమైందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు, సస్పెండ్ చేయవచ్చు. ఒకవేళ రాష్ట్రపతి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కనుక రద్దు చేస్తే మళ్ళీ ఆ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించవలసి వస్తుంది. ఒకవేళ ఆ రాష్ట్రానికి సంబంధించిన శాసనసభను సస్పెండ్ చేస్తే మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తదుపరి కాలంలో కొనసాగించే అవకాశం అనేది ఉంటుందండి. అయితే రాష్ట్రపతి పాలనను విధించాలంటే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలం చెందిందని రాష్ట్ర గవర్నర్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇతరత్ర కారణాల వల్ల కూడా రాష్ట్రపతి నేరుగా రాష్ట్రపతి పాలనను విధించడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి గారు స్వీకరించడం జరుగుతుంది. అయినా ఈ అధికారాన్ని ఆ యొక్క రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో వారికి అప్పగించడం జరుగుతుంది. దీనినే మనం రాష్ట్రపతి పాలన లేదా గవర్నర్ పాలన అని పిలవడం జరుగుతుంది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సందర్భంలో రాష్ట్ర శాసనసభ ఏవైతే విధులు నిర్వహిస్తాయో ఆ యొక్క విధులన్నీ కూడా పార్లమెంటే నిర్వర్తించడం జరుగుతుంది. అంటే రాష్ట్రపతి పాలనా సమయంలో రాష్ట్ర బడ్జెట్ మొదలైనటువంటి అన్ని అంశాలను కూడా పార్లమెంటే ఆమోదిస్తుంది అని గుర్తుంచుకోండి. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు యొక్క అధికార పరిధి పైన కూడా ఎటువంటి ప్రభావం అనేది ఉండదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి అంశాలను మనం స్టేట్మెంట్ రూపంలో ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రంలో కనుక రాష్ట్రపతి పాలనను విధిస్తే రాష్ట్ర పౌరుల యొక్క ప్రాథమిక హక్కులపైన కూడా ఎటువంటి ప్రభావం ఉండదు. అదే జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే ప్రాథమిక హక్కుల పరిధి పైన అనేక రకాలుగా ప్రభావం అనేది ఉంటుంది. కానీ రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్ర పౌరుల యొక్క ప్రాథమిక హక్కులపైన ఎటువంటి ప్రభావం ఉండదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. రాష్ట్రపతి పాలనను విధిస్తే ఎన్ని కాలాల పాటు రాష్ట్రపతి పాలన అనేది ఉంటుంది అంటే రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు కూడా ఉంటుందండి. అయితే తదనంతరం కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి కనుక తలెత్తితే పార్లమెంటు సాధారణ మెజార్టీతోటి దీనిని ఆమోదిస్తే మరో 6 నెలలు పొడిగించవచ్చు అండి. ఇలా ఎన్ని సంవత్సరాల వరకు పొడిగించవచ్చు అంటే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడానికి అవకాశం ఉంటుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలో మాత్రం
59వ రాజ్యాంగ సవరణ చట్టం 1988, 68వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా పంజాబ్ రాష్ట్రంలో మాత్రం గరిష్టంగా విధించేటువంటి 3 సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ కాలం పాటు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే నేటి వరకు మన భారతదేశంలో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలనను విధించారు, తొలిసారిగా ఎప్పుడు విధించారు అనేది కూడా మనకు తెలిసుండాలండి. 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 135 సార్లు రాష్ట్రపతి పాలనను విధించబడింది అండి. చాలా ఇంపార్టెంట్. 1950 నుంచి 2025 వరకు కూడా 135 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎక్కడ విధించారు అంటే పంజాబ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. 1951 జూన్ 20వ తేదీన నాటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇక చివరిసారిగా అంటే ప్రస్తుతం వరకు నేటి వరకు తాజాగా రాష్ట్రపతి పాలన మణిపూర్లో విధించారు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఏ విధంగా ప్రశ్న అడుగుతారు అంటే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనను విధించినటువంటి రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో రాష్ట్రపతి పాలనను అత్యధిక సార్లు విధించినటువంటి రాష్ట్రం వచ్చేసి మణిపూర్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఏకంగా 11 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇక రెండవ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ 10 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇక మూడవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఇక్కడ ఏకంగా 9 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇక అత్యధిక కాలం రాష్ట్రపతి పాలనను అనుభవించిన రాష్ట్రం వచ్చేసి గతంలో రాష్ట్రంగా ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఏకంగా 4668 రోజుల పాటు రాష్ట్రపతి పాలనలో ఉండడం జరిగింది. అంటే దాదాపుగా 12 సంవత్సరాల 9 నెలలండి. ఇది వరుసగా కాదండి, సందర్భం అనుసారంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తే అత్యధిక కాలంగా అంటే దాదాపుగా 4668 రోజులు ఈ యొక్క రాష్ట్రపతి పాలనలో అనుభవించిన రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉండగా పంజాబ్ 3878 రోజులు అండి 10 సంవత్సరాల 7 నెలల పాటు రాష్ట్రపతి పాలనను అనుభవించిన రెండవ అతిపెద్ద రాష్ట్రంగా పంజాబ్ ఉండడం జరిగింది. ఇక మూడవ స్థానంలో పుదుచ్చేరి అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఉంది. ఇక్కడ 2739 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అనేది కొనసాగిందండి. ఇక్కడ విధించిన రాష్ట్రపతి పాలన వరుసగా విధించలేదండి, సందర్భాన అనుసారంగా విధిస్తే ఈ యొక్క రాష్ట్రపతి పాలనను అత్యధికంగా అనుభవించిన రాష్ట్రాలుగా ఇవి గుర్తింపు పొందడం జరిగాయి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలనను విధించని రాష్ట్రాలు కూడా 2 రాష్ట్రాలు ఉన్నాయండి. నేటి వరకు ఈ రాష్ట్రాలలో ఎటువంటి రాష్ట్రపతి పాలనను అంటే ఆర్టికల్ 356ను అయితే ఉపయోగించలేదు. అలాంటి రాష్ట్రాలలో ఒక రాష్ట్రం ఛత్తీస్గఢ్ అండి, మరొకటి వచ్చేసి తెలంగాణ అండి. ఈ 2 రాష్ట్రాలలో కూడా నేటి వరకు రాష్ట్రపతి పాలన అనేది విధించలేదు. అయితే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అనేది రాష్ట్రపతి విధిస్తారన్నాం కదా. అత్యధిక సార్లు ఏ ప్రధానమంత్రి కాలంలో రాష్ట్రపతి పాలన విధించారనేది కూడా మనకు తెలిసి ఉండాలండి. అందులో మొదటి స్థానంలో ఇందిరాగాంధీ గారు ఉంటారండి. ఈమె ఏకంగా 16 సంవత్సరాల పాటు పాలన చేస్తే ఆమె 51 సార్లు రాష్ట్రపతి పాలన ఈమె కాలంలో విధించడం జరిగింది. ఇక రెండవ స్థానంలో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాలంలో 7 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. అయితే నేటి వరకు కూడా ఏ ప్రధానమంత్రి కాలంలో రాష్ట్రపతి పాలన విధించలేదు అంటే మాత్రం ఐకే గుజ్రాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసు గురించి కూడా మనం డిస్కస్ చేయాలండి. ఆ కేసు మీ అందరికీ తెలుసు, మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్న కేసు ఎస్ఆర్ బొంబాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. 1994లో ఈ కేసు అనేది చారిత్రాత్మకమైనటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులు ఏంటి అంటే ఒక తీర్పు వచ్చేసి భారత సమైక్యకు భంగం కలిగే విధంగా
ఆర్టికల్ 356ను ప్రయోగించకూడదు అని చెప్పడం జరిగింది. ఇక రెండవ తీర్పు వచ్చేసి రాష్ట్రపతి పాలన ఏదైతే ఒక రాష్ట్రంలో విధిస్తారో ఆ యొక్క రాష్ట్రపతి పాలనను న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు అని ఈ కేసులోనే తీర్పు చెప్పడం జరిగింది. ఇక మూడవ తీర్పు వచ్చేసి లౌకికత్వం అనేది రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని కూడా ఇదే కేసులో పునరుద్ఘాటించడం జరిగింది. కాబట్టి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అంటే మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే భారత సమైక్యకు భంగం కలిగే విధంగా ఆర్టికల్ 356ను ప్రయోగించకూడదు, రాష్ట్రపతి పాలనను విధిస్తే దానిని న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు, అదేవిధంగా లౌకికత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని ఈ యొక్క 3 సందర్భాలను ఈ కేసులో చెప్పడం జరిగింది. అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సందర్భాలలో రాష్ట్రపతి పాలనను విధించారో అది కూడా మనకు తెలిసి ఉండాలండి. ముందుగా ఆంధ్ర రాష్ట్రం అండి 1953 అక్టోబర్లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి సంబంధించి సీఎంగా ఉన్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు రాజీనామా చేయడంతో 1954 నవంబర్ 15 నుంచి 1955 మార్చి 29 వరకు కూడా మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అండి 2 సార్లు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జై ఆంధ్ర ఉద్యమం అనేది కొనసాగుతుంది. అది ఎప్పుడు అంటే 1973 సందర్భంలో జై ఆంధ్ర ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో పివి నరసింహారావు గారు నాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే జై ఆంధ్ర ఉద్యమం కారణంగా తన యొక్క ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి రావడం జరిగింది. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత 1973 జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు అండి దాదాపుగా 335 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఇక రెండవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం అంటే విభజన జరుగుతున్న సందర్భంలో 2014 మార్చి 1 నుంచి జూన్ 8 వరకు కూడా రాష్ట్రపతి పాలనను ఆంధ్రప్రదేశ్లో విధించడం జరిగింది. ఇదండి ఈ రోజుకు సంబంధించి మనం కరెంట్ డేటా అయినటువంటి మణిపూర్ రాష్ట్రపతి పాలన నుంచి ప్రస్తుతం ఏ విధంగా రాష్ట్రపతి పాలన ఎక్కడ ఎన్నిసార్లు విధించారు, అదేవిధంగా ఏ ప్రధాని కాలంలో విధించారు, ముఖ్యమైన కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించిన సందర్భాలు మిగతా అంశాలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి.